ఇలాంటి క్రాకర్స్ నా లైఫ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు మావా. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ బ్రోస్. ఆల్మోస్ట్ 133 years హిస్టరీ ఉన్న తెట్టులో జరిగే గంధం చూడడానికి నేను మన బాయ్స్ అయితే వెళ్ళిపోయాం. ఎంట్రన్స్ లో ఈ లైట్లు అయితే జిగల్ రాని ఇలా జిగల్ జిగల్ అంటారు. ఈ తిరునాళ్ళ ముస్లిమ్స్ వాళ్ళైనా చుట్టుపక్కల ఉండే ప్రతి రిలీజన్ వాళ్ళు అయితే వచ్చి ఎంజాయ్ చేస్తారు. మేబీ యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ఇదేనేమో. తిరగడానికి చిల్ అవడానికి ఎన్ని ఎంటర్టైన్మెంట్ స్పాట్స్ ఉన్న తిరునాళ్ళలో మన ఫ్రెండ్స్ తో వైబ్ అయితే ఆ కిక్కే వేరు. ఇంకా మీరు లోపలికి వెళ్తుంటే వెళ్లేదారంతా డానీ సర్క్ తో నిండిపోయింది. ఎంట్రన్స్ లో లైటింగ్ ఫ్రేమ్ అయితే అదిరిపోయింది భయ, సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అనుకో. రోమ్ లో రోమన్ లాగా ఉండాలి, తిరునాళ్ళలో తిరునాళ్ళగానే ఉండాలని మేమైతే 2-3 పీపుల్ కొనుక్కున్నాం. ఇంకా మా వాడు దాన్ని వాయించినట్టే ఉన్నాడు. మా అమ్మ గురించి తెలిసిందేగా. అక్కడున్న ఏరే ట్రై చేయాలని కన్ఫ్యూజన్ లో మేముంటే పిల్లలు ఆడుకున్న ఈ ట్రాంపులిన్ కనిపించింది. అంతే, ఇంకా మాలో ఉన్న పిల్లతనం బయటకు వచ్చి టికెట్ తీసుకోవడానికి వెళ్ళాం. అది పిల్లలకు మాత్రమే అని చెప్పగానే డిసప్పాయింట్ అయ్యాం. ఈ వందే భారత్ ఇప్పుడే అస్సాం బయలుదేరింది. ఈ కొలంబస్ ఏమో జ్వరం వచ్చినట్టు నీరసంగా తిప్పుతున్నాడు. జైంట్ వీల్ ఎప్పుడు ఎక్కేదే అని చెప్పి మేమైతే డ్రాప్ అయిపోయాం. అలా డిసప్పాయింట్ అవుతున్న మాకు ఇదేదో డిఫరెంట్ గా కనిపించింది. ఇంకా లేట్ చేయకుండా 300 పెట్టి 3 టికెట్లు కొన్నాం. మావాడు ఇంకా పాన్ ఇండియా మోటివేషన్ ఇచ్చి మమ్మల్ని అయితే మెంటల్ గా ప్రిపేర్ చేశాడు. ఈ రైడ్ అయితే భలే క్రేజీగా అనిపించింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. మావాడు పక్కన పాప ఎవరో చిన్న పిల్లడు కూర్చున్నాడు. వాడు నలిగిపోతున్నాడు రా అన్నా కూడా వాడికి చేమ కుట్టినట్టు కూడా లేదు. ఇంకా మన బాయ్స్ ని హుషారు చేద్దాం అని చెప్పి 2 పిట్టలు కాల్చి గన్నులు తీసుకొని బెలూన్స్ అయితే బ్లాస్ట్ చేసాం. ఇదైతే భలే తమాషాగా అనిపించింది మాకైతే. మీకు ఫ్రీగా రోగాలు రావాలంటే ఇలాంటి ప్లేస్ లో అయితే టాటూస్ వేయించుకోండి. ఇంకా అప్పటికే టైం ఆల్మోస్ట్ 10 అవడంతో ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. పక్కనే డాన్స్ ప్రోగ్రామ్ ఉంది లేగానే మేమైతే జోష్ గా బయలుదేరాం. ఏ మాట కామాట వీళ్ళైతే డాన్స్ తీశారు. వాళ్ళంత మంచిగా డాన్స్ చేస్తుంటే వీళ్ళ నోట్లో నుంచి నయాగరా ఫాల్స్ కారిపోతుంది పాపం. అంతా బాగుంది అనుకునే టైంలో మాకైతే విలేజ్ మైకేల్ జాక్సన్ కనిపించాడు. ఎంత వేసి వచ్చాడో ఏం వేసి వచ్చాడో తెలియదు కానీ గ్రౌండ్ అంతా క్లీన్ చేస్తున్నాడు ఒకవైపు ఏమో. మేము ఆల్మోస్ట్ గంట నుంచి అక్కడే ఉన్నాం. ఆయన అయితే నాన్ స్టాప్ ఎగురుతూనే ఉన్నాడు. ఇంకా మేము ఆల్మోస్ట్ సర్దేసే టైంలో వీళ్ళైతే క్రాకర్ స్టార్ట్ చేశారు. ఇది చూడగానే నాకైతే ఆపరేషన్ సింధూర్ గుర్తొచ్చింది. ఏ మాత్రం తీసుకోలేదు అసలు. నాన్ స్టాప్ గా 15 వెరైటీస్ ఆఫ్ క్రాకర్స్ అయితే బ్లాస్ట్ చేశారు. మాకైతే ఫుల్ లైఫ్ ఇష్ట అసలు. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ అయితే లైక్ చేసి ఫాలో చేసే గురు.